బల్దియా బండెడు కష్టాల్లో మునిగిపోయిందా? తమ ఉద్యోగుల జీతాలు చెల్లింపే భారంగా మారిందా? 1వ తారీఖున చెల్లించాల్సిన జీతాలు 15వ తారీఖు వరకు చెల్లించలేని స్థితికి చేరుకుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం నుండి ప్రాజెక్టులకు పైసా కూడా రాకపోవడంతో ఏకంగా 6,314 కోట్ల రూపాయల అప్పులు చేసింది జీహెచ్ఎంసీ. దీనిపై రోజు 1.5 కోటి వరకు వడ్డీ చెల్లిస్తోంది. మరి కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం బల్దియాను ఆదుకుంటుందా? అప్పుల కుప్ప నుండి జీహెచ్ఎంసీని బయట పడేస్తుందా? కార్పొరేషన్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వెలవెలబోతున్న బల్దియా ఖజానా. ప్రాజెక్టుల కోసం 6,314 కోట్ల మేర అప్పులు. రోజు 1.5 కోటి వడ్డీ చెల్లిస్తున్న జీహెచ్ఎంసీ. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెలబోతోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి, పన్నుల వసూళ్లు మందగించాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోలేదు. కానీ రోజుకో కొత్త ప్రాజెక్టు అమలు చేయాలంటూ బల్దియాపై ఒత్తిడి తెచ్చింది. దీంతో జీతాల చెల్లింపు ఓవైపు, నిర్వహణ మరోవైపు బల్దియాకు కష్టంగా మారింది. డిసెంబర్లో 14వ తారీఖు తరువాతే అందరికీ జీతాలు చెల్లించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 800 కోట్ల రూపాయల నిర్వహణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాని బిల్లులు కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. బల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. సమగ్ర రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, రోడ్ మెయింటెనెన్స్, లింక్ రోడ్లు, చెరువుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలేదు. ఈ ప్రాజెక్టులన్నింటికీ బల్దియానే అప్పులు చేయాల్సి వచ్చింది. గడిచిన 4-5 ఏళ్లుగా 6,314 కోట్ల రూపాయలు అప్పులు చేసింది జీహెచ్ఎంసీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 5,739 కోట్ల రూపాయలు, బాండ్ల విక్రయం ద్వారా 495 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా 140 కోట్ల రూపాయల అప్పులు చేసింది బల్దియా. వీటికి వడ్డీ 8.55% నుంచి 10.23% వరకు వడ్డీ చెల్లిస్తోంది. ప్రతి నెల 45 కోట్ల రూపాయలకు పైగా వడ్డీల రూపంలోనే జీహెచ్ఎంసీపై పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆస్తి పన్ను, మోటార్ వెహికల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మ్యూటేషన్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ డ్యూటీ వంటి నిధులు ప్రభుత్వం నుంచి బల్దియాకు రావాలి. కానీ ఇందులో చాలా పన్నులను గత ప్రభుత్వం చెల్లించలేదని బల్దియా అధికారులు చెబుతున్నారు. అందుకే జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని వాపోతున్నారు. రెవెన్యూ స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్ ట్యాక్స్ కానివ్వండి, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ షేరింగ్ అయితే జిహెచ్ఎంసీకి రావాలో ఇది ఏ ఒక్క రూపాయి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గత పరిపాలనలో ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. మరి మీ ప్రభుత్వంలో అయినా సరే ఈ డబ్బునంతా ఇవ్వాలి. గత ప్రభుత్వము దాదాపు 10,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి బకాయిలు ఉండగా రూపాయి కూడా చెల్లించకుండా మరి గత 7 ఏళ్లలో వాళ్ళు 300 కోట్లు 400 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జిహెచ్ఎంసీ నడ్డి విరచడం జరిగింది. ఇక సిటీలో జరుగుతున్న ఎస్ఆర్డిపి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే మరో 3,000 కోట్ల రూపాయలు అవసరమంటున్నారు బల్దియా అధికారులు. ఇంత మొత్తంలో అప్పులు పుట్టే అవకాశం లేదు. ఆదాయం పెరిగితే తప్ప ఈ స్థితి నుండి బయటపడే పరిస్థితి కనిపించట్లేదు. లేదంటే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే తప్పితే అప్పుల ఊబి నుంచి బయటపడలేదు బల్దియా. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నారు విశ్లేషకులు.